హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ ఇప్పుడు మనకి బడ్జెట్లో రియల్మీ C73 అలాగే రియల్మీ T200X ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చింది. ఈరోజు ఈ రెండు అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా మీకైతే చెప్తాను. ముందుగా రియల్మీ C73. సో ఈ మొబైల్ ఫోన్ విషయానికి వస్తే బాక్స్ అయితే రెగ్యులర్గా వీళ్ళు తెచ్చినట్టుగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే కలర్ చూస్తే జెట్ గ్రీన్ అని చెప్పి రాసింది. ఇది కాకుండా ఇంకో రెండు కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. బాక్స్ మీద మొబైల్ ప్రైస్ అయితే 13,999 రూపాయలు అని చెప్పి రాసింది. ఇది నా దగ్గర ఉన్నది 128GB వేరియంట్, 4GB ర్యామ్ తో వస్తుంది. ఇది కాకుండా 4GB 64GB వేరియంట్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసరికి మీకు 10,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ ఉంది, అంటే మీకు 9,999 రూపాయలకి అయితే ఆ మొబైల్ వస్తుంది. సో ఆ ప్రైస్ మీకు మిలిటరీ స్టాండర్డ్స్తో పాటు 6000 mAh బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. IP రేటింగ్ ఉంది. ఇవన్నీ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. సో అన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు రెగ్యులర్గా ఇచ్చే స్టఫే. ఫోన్తో పాటు మీకు ఫోన్ బ్యాక్ కేసు ఇస్తారు, ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చారు. సో లుక్ అయితే ఏమీ పాడవదు. సిమ్ టూల్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి, 15W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే Type-C కేబుల్ అయితే ఉంటుంది. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చాయి. మొబైల్ వెయిట్ వచ్చేసరికి మీకు దాదాపుగా 200 grams లోపే మొబైల్ వెయిట్ ఉంటుంది. మొబైల్ థిక్నెస్ మీకు దాదాపుగా 8 mm థిక్నెస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మీకు మ్యాటి ఫినిష్తో వస్తుంది. ఫింగర్స్ ఏమీ అట్రాక్ట్ చేయదు. ప్లాస్టిక్ బాడీ, గ్లాస్ బాడీ అయితే కాదు. పర్వాలేదు, చూడడానికి బాగానే ఉంది. మెయిన్లీ చూసుకుంటే ఆ కెమెరా మోడ్యూల్ ఏదైతే ఉందో చూడడానికి ఎంట్రీ లెవెల్ మొబైల్ లాగా అయితే అనిపించదు. ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా ఉంటుంది, కానీ డ్యూయల్ కెమెరా సెటప్ అయి ఉంటుంది. అలాగే ఫ్లాష్ లైట్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇవే పవర్ బటన్ మీకు ఫింగర్ ప్రింట్ కూడా యూజ్ అవుతుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఇచ్చారు. ఈ బడ్జెట్లో చాలామంది దీన్ని స్కిప్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ఇందులో ఇవ్వడం. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు ఎట్ ఎ టైం యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డు యూజ్ చేసుకోగలరు. వీళ్ళు డెడికేటెడ్ స్లాట్ ఇవ్వాల్సింది, అంటే 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ని ఎట్ ఎ టైం యూజ్ చేసేలాగా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఎవరైనా 64GB తీసుకున్నారనుకోండి, ఆ స్టోరేజ్ ఎటు సరిపోదు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. IPS LCD డిస్ప్లే. చుట్టూ బెల్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మెయిన్లీ చూసుకుంటే చిన్న కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. అఫ్కోర్స్ ప్రైస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రైస్లో వచ్చే వాటన్నిటికీ ఈ రకంగా ఉంటాయి. ఇక డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వాడేమంటున్నారు. ఇక ఈ మొబైల్ మీకు IP64 రేటింగ్ తో వస్తుంది. స్లాష్ ప్రూఫ్, చెమట చుక్కలకి, వర్షం చినుకులకి ఓకే, గానీ నేలలో పడేస్తే బతకదనమాట. మిలిటరీ గ్రేడ్ షీల్డ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. పొరపాటున చేయి జారింది అనుకోండి, సో బ్రేక్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటాయి. అలానే మొబైల్ బ్రేక్ అవ్వదని కాదు, ఒకవేళ బ్రేక్ అయినా మీకు వారంటీ కూడా వర్తించదు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లే. 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 625 నిట్స్ అయితే ఉంటాయి. పర్వాలేదు, మీకు బ్రైట్నెస్ బాగానే ఉంది. కాకపోతే HD+ డిస్ప్లే, ఫుల్ HD ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక వీడియో క్వాలిటీ ఎలా ఉందంటే ఓకే, మీకు HD+ డిస్ప్లే, జస్ట్ వీడియోస్ ఏమైనా పెట్టుకుంటే వాచబుల్ అని చెప్పాలి. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అందువల్ల నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని అయితే మీరు వాచ్ చేయలేరు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇచ్చారు, బట్ LCD డిస్ప్లే కాబట్టి మీకు ఆల్వేస్ ఆన్లో అయితే ఉండదు. జస్ట్ మీరు లాక్ చేయగానే ఒక 5 seconds అలా ఉంటుంది. సో పక్కన పెట్టేస్తే ఆఫ్ అయిపోద్ది డిస్ప్లే. మళ్ళీ పైన ట్యాప్ చేస్తే మళ్ళీ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే డిస్ప్లేకి మీకు HDR సపోర్ట్ కూడా ఏమీ ఇవ్వలేదు. ఐ కంఫర్ట్ అయితే ఇచ్చారు. అలాగే డార్క్ మోడ్ ఉంది. అలాగే DC డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇక సింగిల్ స్పీకరే, మోనో స్పీకర్తో వస్తుంది. ఇందులో వీళ్ళు సూపర్ లైనర్ స్పీకర్ని అయితే వాడారు. సో అందువల్ల మీకు లౌడ్నెస్ పర్వాలేదు, మీకు బాగానే ఉంటుంది. డాల్బీ అట్మాస్ లాంటిది అయితే లేదు, కానీ హైరీస్ ఆడియో సర్టిఫైడ్ అయితే ఉంది. అలాగే ఓ రియాలిటీ ఇస్తున్నారు. ఓవరాల్ మీకు ఆడియో అవుట్పుట్ ఓకే, మీకు బాగానే ఉంటుంది. మల్టీమీడియా పరంగా మీకు ఈ ప్రైస్లో చూసుకుంటే పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. ఈ మొబైల్ కూడా మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్ ఉంటే LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ప్రాసెసర్ మనకి గేమ్ ఎక్స్పీరియన్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఉండదు. హెవీ గేమ్స్ మీరు దీంట్లో అయితే ఆడలేరు. ఆడినా సరే మీకు ఎక్కువగా లాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనబడతాయి. అలా కాదు, మేము అడపా ఆడుకుంటామంటే లో గ్రాఫిక్స్లో ఏదైనా కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ Android 15తో వస్తే Realme UI 6తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎంతకాలం అనేది అక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఇస్తే ఆ 2 years సాఫ్ట్వేర్ అప్డేట్, 3 years సెక్యూరిటీ అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బ్లోడ్వేర్ అంటారా, మామూలుగా కాదు, కుప్పలు తెప్పలుగా ఉంది. ఎప్పుడు మీద ఇంకా శృతి మించి ఉంది. ఎంట్రీ లెవెల్ మొబైల్ అనేనేమో విపరీతమైన బ్లోడ్వేర్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హాట్ గేమ్స్, హాట్ యాప్స్ ఫోల్డర్ కూడా ఉంటుంది. వాటిని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ అయితే చేసుకోవాలి. UI కొద్దిగా ల్యాగ్ అయితే ఉందన్నమాట. బ్లోడ్వేర్ వల్ల ఏమో కానీ సాఫ్ట్వేర్ అయితే ఒక అప్డేట్ కావాలి దీనికి, UI ల్యాగ్ అనేది కొంచెం తగ్గించడానికి. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలియదు, ఎందుకంటే డైలర్ గూగుల్ డైలర్ కాదు, వీళ్ళ ఓన్ డైలర్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. యాప్ లాక్, యాప్ క్లోన్ ఇలాంటి ఫీచర్స్ అయితే
వండనే ఉంటాయి. ఇక కెమెరాస్ రేట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉందిగా, అందులో ఒక కెమెరా తీసి పక్కన పడేయండి. ఫస్ట్ కెమెరా మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది 32 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. ఈ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ అయితే ఏమేమి లేదు, అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది కూడా ఏమి వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో వస్తుంది, అపర్చర్ 2.0 అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే లేదు. పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ లాంటిది అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఆ డ్యూయల్ వీడియో రికార్డింగ్ అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ వీడియో క్వాలిటీ కానీ అలాగే ఫోటో క్వాలిటీ కూడా మీకు అంత గ్రేట్గా అయితే ఉండదు. ఫొటోస్లో కూడా మీరు ఫొటోస్లో అయినా వీడియోస్లో అయినా 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ కూడా చేయొచ్చు. వీడియో క్వాలిటీ చాలా యావరేజ్. ఈ ప్రైస్లో చూసుకుంటే మనకి ఏమి కెమెరాస్ అద్భుతంగా అయితే రావు. ఏదో కొన్ని ఫొటోస్ని తీసుకొని వాట్సాప్లో వాటిలో షేర్ చేసుకోవడం కోసం అలాగే యూజ్ అవుతుంది. లేదు మీరు ఫొటోస్కి ఇంకా మేకప్ అద్దేసి సోషల్ మీడియా యూజ్ చేసుకుంటాం అంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు ఛార్జ్ చేశారంటే దాదాపుగా 3 గంటల లోపు మీకు టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేశారంటే మొబైల్ని మీరు పెద్దగా హెవీగా వాడలేరు కాబట్టి, అంటే గేమ్స్ పరంగా బాగా హెవీగా వాడలేరు కాబట్టి ఈజీగా మీకు ఫుల్ డే కన్నా ఇంకా ఎక్కువే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అలా కాకుండా మీరు ఈ ఫోన్లో కూడా మేము గేమ్స్ ఆడేయగలం అనుకుంటే 1 డే మీకు యావరేజ్ మీద బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇక రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. వైర్తో మనం రివర్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. 5 వాట్ అక్కడ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఉంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది, GPS సపోర్ట్ ఉంది, అలాగే OTG కూడా మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. NFC ఉండదు, IR బ్లాస్టర్ లేదు, FM రేడియో ఇవ్వలేదు. ఇక సెన్సార్స్ విషయానికి వస్తే టోటల్ సెన్సార్స్ మీకు 24 సెన్సార్స్ ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ ఇచ్చారులేండి. యాక్సిలోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో ఈ సెన్సార్స్ అన్ని ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు సైడ్ మౌంటెడ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది, అలాగే ఓకే స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. సేమ్ మీకు అలాగే ఫేస్ అన్లాక్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇక బడ్స్ విషయానికి వస్తే మనకి రియల్మీ బడ్స్ T200X బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. డ్యూయల్ డివైస్ కనెక్టింగ్ ఉంటుంది. IP55 రేటింగ్తో వస్తుంది, అంటే స్లాష్ ప్రూఫ్ అనమాట. చెమట చుక్కలకి వర్షం చినుకులకి ప్రాబ్లం ఉండదు. డ్యూయల్ మైక్ AI డీప్ కాలింగ్ కోసం ఇచ్చారు, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ENC అని చెప్పుకోవచ్చు. అప్ టు 48 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం ఇస్తుంది. 12.4 mm డైనమిక్ బేస్ డ్రైవర్ అయితే వాడారు. 25 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. 25 dB ఇది అంటే చాలా తక్కువ అనవచ్చు. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ట్రా ఎయిర్ టిప్స్ ఇస్తారు. మనకి ఛార్జింగ్ కేబుల్ లాంటివి అయితే ఏమి ఉండదు, అలాగే పేపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. బడ్స్ కనుక చూసామంటే మనకి ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. ప్లాస్టిక్ క్వాలిటీ మీకు యావరేజ్గా ఉంటుంది. బిల్ క్వాలిటీ పర్వాలేదు, మీకు ఫినిషింగ్ బాగానే ఉంటుంది. కానీ ఇక బడ్స్ కనుక చూస్తే ఈ డిజైన్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా నాకు ఈ కైండ్ ఆఫ్ డిజైన్ తొందరగా నా చెవులకి అయితే సెట్ అవ్వు. నేను వీళ్ళు ఇచ్చిన ఎయిర్ టిప్ మీడియం సైజ్ ఇస్తారు కదా, అది తీసేసి లార్జ్ సైజ్ అయితే పెట్టుకున్నాను. అప్పుడు కొంచెం కూర్చోగలిగింది. ఆ తర్వాత పర్వాలేదు, మీకు సిట్టింగ్ బాగానే ఉంటుంది, పడిపోతాయన్న భయం లేదు. కాకపోతే మీ ఇయర్కి తగ్గట్టుగా టిప్ని అయితే మీరు అరేంజ్ చేసుకోవాలి. ఇది టచ్ కంట్రోల్తో వస్తుంది, అలాగే డ్యూయల్ మైక్రోఫోన్ ఇచ్చారు కాబట్టి మీకు కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు, మీరు దాని మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. చెప్పాను కదా 25 dBతో వస్తుంది. సో అంటే చాలా తక్కువే ఉంటుంది నాయిస్ క్యాన్సిలేషన్. బట్ ఒకసారికి ఈ ప్రైస్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు. అంటే ప్రైస్ వచ్చేసరికి మీకు 1399 రూపాయలే ప్రైస్ పెట్టారు. సో ఆ ప్రైస్లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వడం అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. అలాగే యాప్ సపోర్ట్ కూడా ఉంది. త్రూ యాప్ ద్వారా టచ్ కంట్రోల్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బేస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి మనకి ఈ క్లేజర్ ఇచ్చారు. యాప్ సపోర్ట్లో మనకి ఇవన్నీ అయితే ఇస్తున్నారనమాట. ఇక మనం ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఈ ప్రైస్లో మాత్రం మంచి ఆడియో క్వాలిటీని అయితే అందిస్తున్నారు. అంటే అటు బేస్ కానీ ట్రెబుల్స్ కానీ ఓకాల్ కానీ బ్యాలెన్స్గా అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ ప్రైస్లో చూసుకుంటే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంటే మీరు అండర్ 1500లో ఉన్నారు, అక్కడ చూస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు యాప్ సపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ చూసుకుంటే మనకి బడ్స్కి కొంచెం ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. సో వీటిని అయితే తీసుకోవచ్చు. ఇంకా మొబైల్ విషయానికి వస్తే మొబైల్లో మీకు ఫుల్ హెచ్డీ అయితే లేదు. 10,000 ఈ మొబైల్ మీకు బేస్ వేరియంట్ ప్రైస్ అయితే ఉంది. అక్కడ ఫుల్ హెచ్డీ ఇచ్చుంటే బాగుండేది. కాకపోతే ఆ ప్రైస్లో మీకు మిలిటరీ గ్రేడ్ షీల్డ్ ఇచ్చారు కాబట్టి సో ఇది మొబైల్కి ప్లస్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రైస్ 10,000 అంటే అటు తక్కువ అని చెప్పలేను, అలానే ఎక్కువ అయిందని చెప్పలేను. కొంచెం ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్ని బేస్ చేసుకొని చూసుకుంటే మీరు 10,000 లోపు చూస్తున్నారనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. అంతకుమించి ముందుకు వెళ్ళారంటే అనవసరం, ఎందుకంటే మనకి ఫుల్ హెచ్డీ మొబైల్సే వచ్చేస్తున్నాయి అక్కడ. ఈ మొబైల్లో ఫుల్ హెచ్డీ లేపడం ఈ మొబైల్కి మైనస్ అని చెప్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ కొత్తగా తీసుకొచ్చిన రియల్మీ C73 బడ్స్ T200X వీటి అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.